గురువుగారు, కాకి పెంపుడు పక్షి కాదు. కానీ కాకికి మానవ జీవితానికి దగ్గర అనుబంధం ఉంది. ఈ కాకి ప్రస్తావన మన పురాణాలలో ఎక్కడైనా ఉందా? అనేక పురాణాలలో మనం కాకి ప్రస్తావన చూడవచ్చు. ఇతిహాసం అనగానే రామాయణ భారతాలు రెండింటిలో కూడా కాకి స్మరణ ఉంటుంది. కాకాసురైకనైన హరల్లీలాస్తధారిణే నమో భక్తైక వేద్యాయ రామాయ పన్నివారిణే. సీతాదేవిని ఒక కాకి బాధించిన నేపథ్యంలో రాముడు గడ్డి పరక తీసి బ్రహ్మాస్త్రంగా మంత్రించి కాకి పైన విసరగా ఆ కాకి చివరకు రాముడిని ఆశ్రయించడంతో ఒక కన్ను పోగొట్టుకున్న తర్వాత విడుదల కలిగింది అని రామాయణ గాథ. రాముడు ఆంజనేయ స్వామి వారికి ఈ వృత్తాంతం చెప్పి, రాక్షస మాయకు సంబంధించిన వాడివి నీవు కావు అని ఈ వృత్తాంతం చెబితే సీత గ్రహిస్తుంది అంటాడు. ఎందుకంటే ఈ కథ సీతారాములకు మాత్రమే తెలిసిన ఏకాంతవాసంలో ఉన్న సందర్భం. మహాభారతంలో శల్యుడు కర్ణుడికి నీవు ఎందుకు ఉపయోగం లేనటువంటి వాడివి, నీవు రాజరిక దుస్తులలో ఉన్నటువంటి సేవకా స్వరూపం కలవాడివి అని చెప్పే విధంగా కాకి హంస అనేటటువంటి పోలిక చెప్పే కాకీయోపాఖ్యానం వృత్తాంతం చెప్పి, బాగా ఎంగిలి తిని శరీరాన్ని పెంచుకున్న కాకి ఎటువంటిదో కౌరవుల ఎంగిలి తిన్న నీవు అటువంటి వాడివి అనేటట్లుగా కూడా మనకు మహాభారతం వివరిస్తుంది. రావణుడు ఉత్తర రామాయణంలో ఉండే కథలను పరిశీలించినట్లయితే రావణుడు దిక్పాలకులపైన యుద్ధానికి వెళ్ళినప్పుడు యముడు కాకి రూపం ధరించి పరిగెత్తి పారిపోయాడు. రావణుడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి తన రూపం తాను పొందిన ఆ యమధర్మరాజు కాకికి కృతజ్ఞతాపూర్వకంగా నీ రూపం ధరించి నేను కొంత మేలు పొంది ఉన్నాను కనుక ఇకపైన గతించిన పితరులు ఎవరైనా కూడా వారికి సంబంధించిన పిండ ప్రదానాలు చేసే సమయంలో వాటిని నీవు స్వీకరించినట్లయితే ఆ గతించిన పితరులకు కొంత పుణ్యఫలం సమకూరుతుంది. ఇలాంటి వరాన్ని ఆ కాకికి యమధర్మరాజు అందించినట్లుగా కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం కూడా వివరిస్తుంది. ఇలాంటి ఈ కాకి ఒకనాటి కాలంలో ఇంటికి వార్తాహరుడుగా పనిచేసేది. ఎవరు వస్తున్నారు ఎవరు వెళుతున్నారు అని తెలియని కాలంలో ఇంటిపైన కాకి వాలితే బంధువులు వస్తున్నారు అంటూ శకున శాస్త్రం చెబుతుంది. వచ్చిన బంధువులు ఎప్పుడు వెళ్ళిపోతారు అంటే మీ అమ్మ అరిస్తే వెళ్ళిపోతారు అంటూ యజమాని సమాధానము ఇచ్చేటటువంటి వాడు. కాకి అరిస్తే బంధువులు వస్తారు. ప్రయాణం అయి వెళుతున్న సమయంలో ఒక కాకి ఎదురుగా వస్తే అపశకునం, 2 కాకులు వస్తే శుభశకునం. కాకి అలా వచ్చి రెక్కలు తీర్చి కొమ్మ పైన నిలుచుంటే శుభం, అది కా 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 అని అరుస్తూ ఉంటే అశుభం. ఇలా జ్యోతిషంలో శకున శాస్త్రం చెబుతుంది. అన్నభేది తిని ఒక కాకి మరణిస్తే మిగతా కాకులన్నీ కలిసి కాకి గోల చేస్తాయి అని మనకు సైన్స్ కూడా చెబుతుంది. అలాంటి కాకి కారకంగా అనేక వృక్ష జాతులు సదా పెంచి పోషింపబడడం మనం గమనించే అంశం. ఒక రాజుగారి కథలో ఒక చెట్టు పైన కాకి కొన్ని గుడ్లు పెట్టుకొనగా ఒక సర్పం వచ్చి ఆ గుడ్లు తినేది. చెట్టు కింద పుట్టలో పాము. ఆ కాకి బాగా ఆలోచించింది. రాజుగారి ఇల్లాలు స్నానం చేసే సమయంలో ఒడ్డు పైన పెట్టిన ఆ నగ తీసుకువచ్చి ఆ పుట్టలో వేసింది. సైనికులు వచ్చారు, పుట్టను తవ్వారు, పామును చంపారు. కాకి తన గుడ్లను ఇలా కాపాడుకుంది. కాకోలూకియ్యం అన్న పేరిట పంచతంత్ర కథలలో ఒక కథ ఇది. ఏక కవ్వా ప్యాసా థా జగమే తోడా పానీ థా, కవ్వా లాయా కంకర్ పానీ ఆయా ఊపర్, కవ్వా పియా పానీ హోగే కహానీ. ఇలాంటి నీతి కథలతో కూడా కాకి స్మరణ చేస్తూ పిల్లలకు మంచి పాఠం చెప్పేటటువంటి వారు పూర్వకాలపు విద్య ఏమంటారు ఉపన్యాసకులు, ఉపాధ్యాయులు. ఇది కాకి కథ, కాకి గోల.